అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. ఎనలేని ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమ పరుతును. ఎనలేని ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమ పరుతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నిల్పితివా, మహిమాత్మతో నన్ను నిల్పితివా. దేవుని మహాకృపను బట్టి ఏ దినము కూడా దేవుని మాటలు నేర్చుకోవడానికి కృప చూపిన దేవునికి మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాము. నా ప్రేమైన సహోదరి సహోదరులైన ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాటలను మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 6వ వాక్యం ప్రకారంగా చూస్తే ఇలా చెప్పబడినట్టు మనం చూస్తాం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందిరి ఎదుట వేయుడి. వేసినడలా అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మలను చీల్చివేసిన. ఎంత బాగా చెప్పారు సరే మాట. నా సహోదరి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ముత్యములు ఉన్నారు ఆయన, పరిశుద్ధమైనది అంటున్నారు. వేటి వేయకూడదట, మరి పందులకి ఒక్కరికి నేను మాట తెలియజేసింది. ఎందుకంటే వాటి విలువ, ముత్యముల విలువ వాటికి తెలియదు కనుక అవి కాళ్ళతో తొక్కేస్తాయి. అందుచేత వాటి విలువ వాటికి తెలియదు కనుక ఆ ముత్యాన్ని పరిశుద్ధమైనటువంటి మనకి మాత్రమే దాని విలువ తెలిసినట్లు ప్రభు మనకి బోధించి మనం రక్షించబడినట్లుగా చేశారు. ఈ పరిశుద్ధత మనము పొందుకొని ఈ వాక్యంని ముఖ్యము మనం ఎవరికి ప్రకటించాలో వారికే ప్రకటించాలి తప్ప ఆ భయంకరుడికి, ఆ దొరుకుతున్న వాడికి, ఆ త్రాగిపోతులకి, అలాంటి మూర్ఖులకి ఇది అర్థం కానీ అరదు కనుక వాటికి ఎద్దు అన్నాడు. ప్రియమైన వాళ్ళ పరిశుద్ధమైనది దేవుడు వాక్యం మాత్రమే. అంతేకాదు ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ మాట అందుకే చెప్పినట్టు మనం చూస్తున్నాం ప్రభు. దేవుని మాటలు ఒక మాట మీకు నేను తెలియదు. పేతురు 2వ పత్రికలు కూడా ఈ మాట మనం చూడగలుగుతాం. ఆ పత్రికలో ఉన్న మాట ఏంటంటే 2వ అధ్యాయం, వారు ప్రభు రక్షకుడనైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తరువాత అని మాట తెలియజేస్తుంది. మనం ప్రభుని కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో మాలిన్యము లేక చెడ్డ తలంపులు ఇవన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకోవాలట. దేవుని యొక్క మాటలు పరిశుద్ధమైనవి, విలువైనవి. దేవుని యొక్క విధానంలో మనం అందరం నడిచిపోవాలంటే గొప్ప కార్యం చేస్తారు. కనుక మాలిన్యం అంటే లోకంలో బురద,
ఈ బురద మన అంటుకోకున్నట్లు ఈ బురదలో ఉన్నట్లు మనం ఉండాలి. ఆయన ఏమన్నాడు, లోకమాలిన్యం అంటే లోకంలో ఎన్నో చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు ఇవన్నీ ఉంటాయి. మనం ప్రభుని తెలుసుకున్న తర్వాత అవన్నీ ఇడిచిపెట్టాలి. పరివర్తన కలిగి పరిశుద్ధత కలిగి ప్రభు వాక్యం ఒక ముత్యముతో పోల్చారు గనక వాటికి పెట్టొద్దు అని చెప్తారు. 22వ వచనంలో చూస్తే, లేక 21లో వారి నీతి మార్గమున అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గం అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. ఎంత మంచి మాట చూసారండి. ఆ మార్గం తెలుసుకున్నప్పుడు పరిశుద్ధమైన మార్గంలో వెళ్ళాలి, ప్రభుకి విధేయత చూపాలి, ప్రభు జ్ఞానంగా మనకు నేర్పినటువంటి ఆజ్ఞను పూర్వకముగా మనం నడవాలని చెప్పారు. ఇంకా కింద చదివితే ఇలా చెప్పారు, కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడగబడిన పంది బురదలో దొరిలినట్లును, మళ్ళినట్లును అను నిజమైన సామెత చప్పున వీరికి సంభవించెను. ఎందుకంటే మనం ప్రభువును అంగీకరించాము, అనుభవించాము, ప్రభు దగ్గర ఎన్నో మేళ్లను పొందుకున్నాము, ప్రభు సన్నిధిని ప్రార్థనలో ఎదిగాము, ప్రభు కొరకు పాడాము, ప్రభు కొరకు సాగాము, ప్రభు కొరకు అనేకమైన సంగతులు మనం తెలుసుకుంటున్నాము. అది అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటే, అనుభవించుకుంటే అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. మన పరిశుద్ధత కలిగి ఉంటాము. ఒక రోజున ప్రభు రాబోతున్నారు. పరిశుద్ధులు మరి ప్రయాణం చేయటానికి, ఒక పట్టణానికి వెళ్ళటానికి పక్షుల వలె వారు ఆయనతో ఎగిరిపోదురని, లేక మేఘాల మీద మనం అందరం ఆయనతో కొనుపడదామని, ఆ పరిశుద్ధమైన ఆజ్ఞను మనం పాటించుకుంటూ వెళ్ళాలని ప్రభు కోరారు. ఇంతటి గొప్ప రక్షణ మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యము చేస్తున్నాము, వ్యర్థంగా ఆరాధిస్తున్నాము, ఆ పరిశుద్ధమైనది దూరం చేసుకుంటున్నాము. అందుకని మర్చిపోకు, ఎందుకంటే లోకమాలిన్యంలో అంటబడ్డావు, కడగబడిన నీవు మళ్ళా బురదలోకి వెళ్ళిపోకు. ఇంకా పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకూడంటే ఇదే. మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి ఇవన్నీ సక్రంగా జరిపిస్తూ ఉన్నాము. కానీ మన అంట నీకున్నట్లు అనుభవ జ్ఞానం అంటే ప్రభువుని మనం అడిగేం. ఎవరైనా దేవునికి ప్రార్థన చేయమన్నప్పుడు, అయ్యా నాకు జ్ఞానం కొద్దిగా ఉన్నది, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని మీరు అడిగితే ప్రభువు మీకు జ్ఞానం కూడా ఇస్తాడని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఎందుకు ఇస్తారైనా? అడిగితే ఇస్తారట. మనం అడగకపోవటం వలనే అన్నీ నష్టపోతున్నాం అన్నమాట. అలాంటి పరిశుద్ధాత్మ జీవితము మనం పొందుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఇమ్మని అడగాలి. సామెతల గ్రంథంలో ఇంకొక మాట మీకు తెలియజేస్తున్నాను. 8వ అధ్యాయంలో 11వ వచనంలో ఎలాగున్నట్టు మనం చూస్తాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 11. జ్ఞానము ముఖ్యముల కన్నా శ్రేష్టమైనది. చూడండి, ఇలువ గల సొత్తులేవియు దానితో సాటి కావు. ఎంత గొప్ప మాట! జ్ఞానము ముఖ్యముల కన్నా శ్రేష్టమైనది. ఒక రోజున సొలొమోను ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నారట, కోరుకోవయ్యా, నీకేం కావాలో నీకు అన్నీ ఇస్తాను అన్నారట. మరి ఆ వయసులో అతను కోరుకోవలసింది బోళ్ళు కోరికలు ఉన్నాయి, అవన్నీ కోరుకోవచ్చు కదా. వాటిని పక్కన పెట్టి అన్నారు, నాకు దశకాలొద్దు, ధనములొద్దు, సంపదలొద్దు,
ఘనతలొద్దు, ఇలువ వద్దు, ఏం వద్దు, నాకు కొంచెం జ్ఞానం దయచే ప్రభు అని అడిగారట. ఎంతమంది ఇలాంటి ప్రశ్నకి జవాబు చెప్పాలి? ఎందుకంటే అడుగుతలేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే లోకమే, ఎంతసేపు సంపతే, ఎంతసేపు కూడా ఈ లోకానుసారంగా నడవడమే. ఈ మధ్య చాలామంది ఈ వైరస్ బారు తప్పించబడటానికి వాళ్ళందరూ చేయవలసింది ఏంటంటే 3 నెలలు ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఒక ఆమె అంటది, పాస్టర్ గారండి నేను ఎప్పుడు ప్రార్థన మానలేదు, నా దీపం వెలుగుతూనే ఉన్నది, అనేక దీపాలు ఆరిపోయినా నా దీపం ప్రకాశిస్తున్నదని చెప్పిందట. అయితే పోనీ ఏంద్రా దీపం అంటే ఆ దీపం గురించి తెలుసుకున్నారట. అమ్మా దీపం వెలుగుతూనే ఉన్నదా, అన్ని దీపాలు ఆరిపోయినాని, ఈ ఖాళీగా ఉన్న సమయంలో నీ దీపం వెలుగుతుందా అని చెప్పేసి అప్పుడు జాగా ఆలోచించి, అమ్మా దీపం అంటే ఆ సిరిలో వస్తుంది కదా, ఆ కార్తీక దీపమా అని అడిగాడట. అవును, నీవు లోకమాలిన్యం అంటుకోకుండా ఉండాలంటే అందులో ఉండి బైబిల్ చదవటం మాని, ప్రార్థన మాని, ప్రభుకి విధేయత చూపలేక నీవు వేస్తున్నటువంటి ఆ పనికిమాలి వేషాలు, ఆ దీపం వెలుగుతుందంటున్నావా ఈ ఖాళీ సమయంలో? కాసేపు గంట సేపు ప్రార్థన చేద్దామంటే పొరుగింటికి వెళ్ళిపోయి, ఇరుగింటికి వెళ్ళిపోయి, ఆ పక్కనింటికి వెళ్ళిపోయి, ఆ తర్వాత ఏమొచ్చింది, ఆ తర్వాత కార్తీక దీపంలో ఇంకెలా వెలుగుతుంది దీపం అని అడుగుతున్నావా? అది సిగ్గుచేటు. అలా కాదు. జ్ఞానం అంటే ఇక్కడ చూడండి, జ్ఞానము ముఖ్యముల కన్నా శ్రేష్టమైనది, ఇలువగల సొత్తులేవియో దానితో సాటి కావు. ఎంత గొప్ప జ్ఞానం అండి ఇది. జ్ఞానాన్ని మనం పోగొట్టుకోవద్దు, అజ్ఞానంగా నడవవద్దు. ఎందుకంటే జ్ఞానము బైబిల్లో గ్రంథం అంతా జ్ఞానం సూచిస్తుంది. ఆ గ్రంథంలో అనేకమంది జ్ఞానవంతులు ఉన్నారు. ఒకసారి దానియేలు కూడా ఉన్నారు. దానియేలు అంటారు, ఆ రాజుగారి కళ వచ్చినప్పుడు ఆ కళకి భావము చెప్పమని అడుగుతూ ఉన్నప్పుడు భావం చెప్పలేకపోయారట వాళ్ళు. శాస్త్రులు, పరిచయులు, గారిడి విద్య కలవాళ్ళు, లేక అక్కడటువంటి చాలామంది వాళ్ళు చెప్పమని అడిగితే ఇంతవరకు మేపి ఆ రాజు వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారట, అయ్యా మేము రాజు తినే భోజనం చేస్తున్నారు, రాజు తాగే ద్రాక్షరసం తాగుతున్నారు, కానీ ఆ రాజు సమయం వచ్చిన అడిగినప్పుడు వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో తెలియజెప్పారు అక్కడ. అయ్యా మేము ఆ కళ ఏంటో చెప్పండి ఈసారి మేము సిద్ధపడ్డాం అన్నాడంటే ఒకడు వచ్చి, ఆయన కోరింది అదే కదా, అది కళ నాకు జ్ఞాపకం ఉంటే మిమ్మల్ని అడగవలసిన పని ఏంటి నాకు? అందుచేత కళను తన భావమును చెప్పకపోతే మిమ్మల్ని తుత్తినీళ్ళుగా చేస్తాను. రెండోదిగా మీ గృహములు లేక మీ ఇళ్లను పెంటకుప్పగా మార్చేస్తాను. అవసరమైతే మిమ్మల్ని జాగ్రత్తగా వేలాడదీసేస్తాను అని చెప్పేసి రాజు అన్నప్పుడు ఈ వార్త దానియేలు బాబులో ఆ దానియేలు గారికి వినబడిందనమాట. ఆయన వచ్చి అడుగుతారు, సమ్మతించాడు, రాజా దేశంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేస్తారా మీరు? కానీ నెమ్మదిగా కోరుకున్నది ఏంటంటే కొంచెం సమయం మాకు ఇస్తే మేము దాన్ని తెలియజేస్తామని చెప్పేసేసి అడిగేటట్టండి రాజుని. ఆ మాటకు స్పందించారట. అప్పుడు దానియేలు నిజంగా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అతను జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? ముత్యము లాంటిది, అమూల్యమైన ముత్యం లాంటిది. అలాంటి ముత్యం లాంటి జ్ఞానంతో రాజు ప్రార్థన చేస్తే పరలోకం ఉందన్నటువంటి దేవుడట అతనికి ఆ కళను, ఆ కళ భావమును తెలియజేసినట్టు మనం చూస్తాం. ఎంత గొప్ప సంగతి అండి ఇది. నా ప్రియ సహోదరులారా, మనము కలలు గంటమే తప్ప దాంట్లో
రహస్యాలు. ఎందుకంటే కళలు కూడా రాకుండా పోతున్నాయంటే మన ప్రార్థన ఎంత గొప్పదో ఆలోచించండి. దర్శనం లేకుండా పోతుందంటే ఈ మధ్య ఎలా మర్చిపోయో దైవభక్తిని, ప్రార్థనలు ఎంత దూరం అయిపోయారో దీన్ని బట్టి తెలిసిపోతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు రాజు ఆయన అడిగినప్పుడు ఆయన సమయం ఇచ్చారు. ఆ సమయం ప్రకారంగా అతను ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తే ఆ దర్శనాన్ని బయలుపరిచారు. ఆ దర్శనం 2వ అధ్యాయంలో ఈ మాటలు మీకు కనపడుతూ ఉంటాయి. 2వ అధ్యాయం 27వ వచనంలో ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారిడి విద్య గలవారైనను, శకినిగంటలైనను, జ్యోతిషులైనను చెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొక్కడు పరలోకమందు ఉన్నాడు. అంచె దినముల యందు కలగబోవున్న దానిని అని చెప్పి రాజుగారికి కొంచెం ఆ స్వప్న భావాన్ని కలుసుకొని చెప్పి అడుగుతారని చెప్పి దానియేలు వెళ్ళి మాట్లాడినట్టు మనం చూస్తున్నాం ప్రియులరా. అప్పుడు దేవుడే అతనికి జ్ఞానం ఇచ్చినట్టు మనం చూస్తాం. ఆ జ్ఞానాన్ని బట్టి రాజుకి కళ చెప్తున్నారు, దాని భావం కూడా చెప్పినట్టు మనం చూడగలుగుతున్నాం ప్రియులరా. ఎందుకంటే మంచి ముత్యం కడగబడిన వాడు దానియేలు దేవుని సన్నిధిలో దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేడు కనుకనే దానిని చెప్పగలిగే సమర్థత ఆ దేవుడే ఆయనకి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. నా ప్రియమైన వారులారా, ఆ దేశంలో గొప్ప ధన్యకరమైనది దానియేలు పొందుకున్నాడు. దేవుని వరాన్ని పొందుకున్నాడు. దేవుడి దగ్గర ఉన్న అమూల్యమైన ముత్యాన్ని సంపాదించుకున్నాడు. అందుకని ఆ మంచి ముత్యమై ఉన్న ఆ వ్యక్తి దానిని తెలియచేసినట్లు మనం చూస్తున్నాం ప్రియులరా. ఇక మత్తయి సువార్తలో ఒక మాట చెప్పి నేను ముందుకు వెళతాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45లో, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను. ఆమేన్. ఎంత మంచి మాట అండి. కనుగొన్నారు. ఆ రాజ్యంలో వెళ్ళే ప్రతి వ్యక్తిని కూడా ఈ కనుగొనేవాళ్ళు వర్తకులట. వర్తకులంటే ఏ వర్తకుడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తే ఒక వర్తకుడు. ఆయనకున్నదంతా ఏమీ మినియించుకోకుండా అమ్మేసుకున్నారు. ఇక ఏం కొనుక్కున్నారైనా అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొనుక్కున్నారు. ముఖ్యములనగా సంఘము కనుక ఆయనకి అన్నీ కొంచెము కూడా మినియించుకోకుండా అమూల్యమైన తన యొక్క విలువైనటువంటి సమయాన్ని, రక్తాన్ని, శరీరాన్ని సమస్తమును ధారాళంగా అమ్మేసేసి నన్ను కొనుక్కుంటే, ఒక ముత్యములా బ్రతకాలని మనల్ని కొనుక్కుంటే, ఈ సంఘాన్ని ముత్యములతో పోల్చారు. ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాలని? ముత్యాలని పరలోక రాజ్యమునికి తీసుకెళ్ళాలని. నువ్వు ఒక ముత్యములా ఉండాలనంటే ఎలా తయారైపోయి తెలుసా? దొర్లుతున్న పంది, అలాగే కడగబడిన ఆ పంది పోయి మళ్ళీ బురదలోకి దొరికినట్టుగా. అంటే నన్ను కొనుక్కుని ఇల్లు పెట్టి కొనుక్కున్నారు. ఆయన ఇలువైన తన మూలమైన ధనాన్ని హెచ్చించారనంటే మనం కొనుక్కున్నాడు కనుకనే, మనం కనుక్కున్నాడు కనుకనే మనం ఆయనకి విధేయత చూపి ఆ రాజ్యమునకు ఈ ముత్యములని వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు ఒక ముత్యముగా ఉండాలనంటే అనుదినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. బైబిల్లో ఇలాగ చెప్తున్నాడు. సామెతలు 31:10 ప్రకారం చదువుకున్నట్లయితే, గుణవతిరాలైన భార్య దొరుకుట హరుదు, అట్టి ముఖ్యముల కన్నా అమూల్యమైనది. దేవుని స్తోత్రం. చూడండి,
ఒక గుణవతి స్త్రీలరా ఈ గుణ సంపదలు కలిగి ఉండాలి, గుణశీలుడైన దేవునికి భయపడాలి, నిన్ను ఆదరించమని అడగాలి. నువ్వు ఒక మంచి ముచ్చను అని కనుగొన్నాడు కనుక సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన నిన్ను నన్ను కొన్నారు. ఇదిగో ఈ లోకంలో సేవ చేస్తున్న సేవకులు కూడా చూడండి, మాది లంపకులోవలో నన్ను కనుగొన్నాడు. కనుగొని ఈ ముత్యమైతే నాకు బాగుంటుంది అని కొనుక్కుని ఇలువ పెట్టి నన్ను కొనుక్కుని ఈ స్థలాన్ని తీసుకొచ్చి కదండి ఒక మంచి ముత్యంగా తయారు చేసి అనేకులకు ఆదర్శంగా ఇక్కడ పెట్టారు. అందుకే ముఖ్యములు విలువ పందులకు తెలియవు, స్తోత్రం. ముఖ్యములు విలువ కుక్కలకి తెలియవు, కానీ విలువ పెట్టి కొన్నారు. చూడండి, పౌలు కూడా అంతే అంటున్నాడు. ఆ పత్రికలో ఏమంటాడంటే, నాకున్నవి అంతా ఫిలిప్పీ రాసినటువంటి పత్రికలో ఈ మాట మీకు దొరుకుతూ ఉంటుంటుంది. ఏమనంటే ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 12 చదువుతున్నాను. ఇదిగో ఇదివరకే నేను గెలిచితేననే అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనైనను నేను అనుకున్నట్టు లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకుని వలనని పరిగెత్తుతున్నాను. అలాగనే 11లో ఆయన శ్రమలలో పాలువాడొకటకు ఎట్టిదో ఎరిగి నిమిత్తమును సమస్తమును నట్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. చూడండి, ఈ లోకమాలిన్యం విడిచిపెట్టారు. ఆయన కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ముత్యాలుగా తయారయ్యారు. పౌలు ఒక మంచి ముత్యము కనుక సమస్తాన్ని విడిచిపెట్టాడు, నట్టపెట్టుకున్నాడు. మనకు కావలసిన ధనమే, సంపదలే, ఇంకా ఏదో అంటే ఒకనాడు రాకడ వస్తుంది కనుక సమస్తముని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఒక అమూల్యమైన ముత్యంగా నేను కొనుక్కుంటే ఆ జ్ఞానంతో నువ్వు ఆ ముత్యంగా మెలగవలసిన నీవు, ప్రభువుకి ఇష్టనుగా ఉండవలసిన నీవు, చూడండి పోతనమంట ఈ లోక మాలిన్యం అంటుకుంటా, లోకాల్లో ఏమేమి ఉన్నాయో, ఏం దొరుకుతాయో, ఎక్కడ ఉంటుందో, ఎక్కడ ఏం పడుతుందో అని ఇలాగ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. కనుక నీవు ఒక మంచి ముత్యానుగా ఉండాలని నిన్ను కొనుక్కుని ఇల్లు పెట్టారు. అలాగే పౌల్ని కొన్నాడు. ప్రపంచంలో మహామహులను కొనుక్కున్నారు ఆయన. వాళ్ళందరూ ముత్యాలు, ఆ ముత్యాలు ప్రకటించిన తర్వాత ముత్యాలుగా తయారవ్వాలనంటే సంఘాన్ని ఒక ముత్యం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సంఘమే ముత్యమైతే ఆ ముత్యం ఎక్కడ తీసుకెళ్ళాలని ఆయన ఆశిస్తున్నాడు? పరలోక రాజ్యమునకు వారసులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అంచేత ఈ రోజున మరి ఈ గుణం ఎలా ఉన్నదో తెలియదు, కానీ గుణవంతురాలు కావాలి దేవునికి. అమూల్యమైన ముత్యంగా ఉండాలి, వాడబడాలి. అంచేత దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు, ఆయన వాక్యానికి విధేయత చూపినప్పుడు కార్యములు జరుగుతాయి అన్నాడు ఆయన. నా సహోదరి సహోదరులరా, అందుకనే ఇలా చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. దాన్ని కనుగొని అన్నీ విడిచిపెట్టినట్టుగా మనము కూడా ప్రభు మీద ఆనుకుని ఆ రాజ్యముకి వెళ్ళేటప్పుడు మనం కూడా సిద్ధపడాలట. ఆ నవాబు దినాలలో అలాగే చెప్పారు. వాళ్ళందరికీ ఒక పిలుపునిచ్చారు. వాళ్ళందరిని రమ్మని పిలిచారు. వాళ్ళు కనుగొనలేకపోయారు. వాళ్ళు లోకమే కావాలని లోకంలో బురదవలే శాపములతోనూ పాపములతో నింపబడిపోయారు. అలాంటి నాశనముకు నష్టానికి పోయినటువంటి ప్రజలకి దేవుడు అప్పుడున్న లోకము నీటి వరదలతో ముంచి అందరినీ నాశనం చేసి పారేశారు. కానీ ముత్యములు ఎక్కడున్నాయి తెలుసా? నవాబు ఓడలో ఉన్నాయి. నీవు కూడా యేసుక్రీస్తు అనే ఓడలో నీ ముత్యాన్ని కాపాడుకోవాలని నేను మనసారా నిన్ను కోరుతున్నాను. అంచేత దేవుని వాక్యానుసారంగా మనం నడవాలని ప్రభువే మనలను నడపడానికి సిద్ధంగా ఉన్నారు. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యములో ఇలా ఉన్నట్టు చూస్తున్నాం. కావున ప్రతి స్థలమందు పురుషులను కోపము,
సంశయములను లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరియు స్త్రీలు అణుకువియు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగిమాత్రపు వస్త్రముల చేత కానీ జడలతోనైనను బంగారములతోనైనను ముత్యములతోనైనా ఉంది ఇక్కడ. ప్రియులరా, ముత్యములతోనైనా అలంకరింపబడక. చూసారా, ఒక వ్యక్తి ఒక రిక్షా తొక్కుతున్నటువంటి ఆ వ్యక్తి తన భార్య, అయ్యా నాకు ఒక మంచి విలువైనటువంటి చీర కొనిపెట్టినైనా నేను ప్రార్థనకు వెళుతున్నాను కదా, నన్ను అందరూ మెచ్చుకునేలాగా కనుగొని నన్ను చూసి ఆనందించినట్లుగా అని చెప్పేసేసట్టే ఆ రిక్షావాడు అన్నాడట, మొత్తం కట్టబడి నెలంతా 2 నెలలు కట్టబడితే 1000 రూపాయలు సంపాదించి ఒక చీర కొని ఆమెకి ఇచ్చారట. ఆమె కట్టుకుని మందిరానికి వెళ్ళిందటండి. మందిరంలో ఆ రోజున ప్రార్థన జరిగిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి. కానీ అన్నీ అయిపోయిన తర్వాత ముగించేశారు. మళ్ళీ ఎవరి గృహాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఇంటికి వచ్చి అడుగుతుందట తన భర్తని, ఏమండి ఎంత విలువైన చీర కట్టుకుని వెళ్తే నా చీరకు కానీ నాయకు కానీ ఎవరు చూడలేదు, అయితే ఏవో మెచ్చుకుంటారేమో అని అనుకున్నాను ఏదో అంటే. అప్పుడు ఆయన అన్నాడట, అది ముత్యం లాంటి సంఘము కనుకనే ముత్యములు విలువ నీకు తెలియలేదు కాక నీవు ఈ లోకమాలించి చీరలు, డబ్బులు, రత్నాలు, వజ్రాలు, కంపు కొట్టి నేను జడలు లేనిపోయి నేను వేసేసుకుని నీ ఎట్టం వచ్చేటట్టు నగరగలే రంకులు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే నీ ఇంకా ఎప్పుడు చూడరు. కానీ వాళ్ళు కోరుకున్నది ఆ సంఘంలో ఉన్నది పరిశుద్ధత, పవిత్రత, ప్రార్థన అని ఆ రిక్షవాడు చెప్పి బుద్ధి చెప్పాడట. అలాగే మనము కూడా పరిశుద్ధమైన దానిని కుక్కలకి పెట్టొద్దు, ముఖ్యములు పందులు ఎదుటి వేయకండి. ఈరోజు విన్నట్టు ఈ మాటలను బట్టి నేను ముగించేస్తున్నాను కనుక అది దేవుని చిత్త ప్రకారంగా మనం నడవాలి, దేవునికి విధేయత చూపాలి. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ సమయమందు పరిశుద్ధమైనది కుక్కలు పెట్టొద్దన్నారు ప్రభా. పరిపూర్ణమైన విశ్వాసంతో నీ ఎదుట నిలబడి నిన్ను స్తుతించమంటున్నారు. మేము స్థిరముగా బలముగా సాక్షిగా ఉండాలని ఆశిస్తున్నారు. మమ్మల్ని విలువ పెట్టి పొనుకున్నావయ్యా. ఈ భూలోకంలో ఎతికి 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 మమ్మల్ని పట్టుకున్నావు. ఒక మంచి ముత్యంగా మమ్మల్ని తయారు చేస్తే లోకంలోకి మళ్ళీ వెళ్ళిపోయి మేము ఏవేవో ఈ లోక మాలిన్యాన్ని అంటుకుని చెడిపోతున్న మా జీవితాన్ని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ సమయమందు నీ చేతులకి మా బ్రతుకులు అప్పగిస్తున్నాను ప్రభా. దీన్ని కూడా చూస్తున్నటువంటి ప్రేక్షకులను నైనా ఈ యొక్క విధానంలో మేము నడవాలని, దినానికి 3 సార్లు ప్రార్థన చేయాలని దానియేలు చెప్పినట్లుగా ఆ మౌల్యమైన ముత్యం యొక్క విలువ కనుగొనడు కనుక పరలోకంలో మర్మములను బయలుపరిచినట్టుగా ఆ జ్ఞానాన్ని అక్కడున్న జ్ఞానులకే కాదు ఈనాడు మాకు కూడా దయచేయండి. అలాంటి భక్తి మాకు నేర్పించండి. అమూల్యమైన ముత్యముల వలె తయారు చేసి ముత్యాలు, రత్నాలు ఏవేవో పెట్టుకుని వాళ్ళ జారుల వలె మేము వెళ్ళిపోవడం కాదు. విశ్వాసమందు నిలకటితో భయభక్తులతో నడవటానికి సహాయం చేయండి. సాతానిక యుక్తులు, శక్తులు యేసునామములో లయం చేయండి. ఈ మహామారిని వ్యాధి నుండి తప్పించారు, ఇంకా అనేకులు తప్పించండి. ఇంకా ఎంటాడుతున్నటువంటి వాళ్ళని విడుదల చేయండి ప్రభా. శత్రువులను లయం చేయండి. వ్యాధులు బారుని తప్పించండి. ప్రతి కుటుంబాన్ని వెలిగించండి. ప్రతి ఒక్కరూ ఆత్మపూర్లుగా మార్చివేయండి ప్రభా. మంచి ముత్యముల వలె తయారు చేయండి. ఓ వర్తకుడా, విలువలేని మాకు విలువిచ్చి కొన్నారా నాయనా? ఎక్కడో పడున్న మమ్మల్ని ఎంటాడుతూ మమ్మల్ని పట్టుకుని తెచ్చి ఇక్కడ పెట్టారా? ఈ స్థలంలో కొద్దిమంది చేరి ఉన్నారు. ఇప్పుడు వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఇంటిలో మంచి ముత్యముల వలె వాళ్ళు ఉండాలని, ప్రతి కుటుంబం వెలిగించబడాలని, చీకటి శక్తి నుంచి విడుదల పొందాలని, వ్యాధి బాధలు తప్పించబడాలని. అలా దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడై ఉన్నట్టుగా అలనాడు యోసేపు ఆ దేశంలో మహాకరువు కట్టకాలములలో
నాయన గొప్ప ఆదరణ కలిగించి అనేకులను పోషించాడు ఆ మంచి ముత్యము. నాయన అది ఎవరు గుర్తుపట్టలేదు. మొట్టమొదట దేశానికి ప్రధానులుగా చేసావు ప్రభా. అలాంటి ముఖ్య అతిథులుగా ప్రతి ఒక్క కుటుంబాలు తయారు చేసి ఒక మంచి ముత్యాలుగా సిద్ధపరిచి మేము కూడా ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి సిద్ధపాటు దయచేయమని ఈ సమయమందు నీ దాసుడు చేసిన ప్రార్థన సన్నిధిలోనికి చేర్చుకుని ప్రార్థనకి జవాబులు పంపించమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.